వెల్కమ్ టు మన ఛానల్ లర్న్ టు ట్రేడ్ తెలుగు. అందరికీ నమస్కారం అండి. ఎవరైతే కొత్తగా వచ్చి మా వీడియోస్ని చూస్తున్నారో మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ ఆప్షన్స్ని ఎంచుకోండి. మేము చేసిన వీడియో ఏది అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవాళ మనం చెప్పుకునే స్ట్రాటజీ పేరు వచ్చి మాస్టర్ క్యాండిల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అండి. ఇది ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ అండి. ఇది కొత్త స్ట్రాటజీ అయితే కాదు, చాలా ఓల్డ్ స్ట్రాటజీ అండి. ఇది ప్రైజ్ యాక్షన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ అండి. ఇది అంటే ఇవి ప్రొఫెషనల్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఈ స్ట్రాటజీని షార్ట్ టర్మ్ మనీ మేకింగ్ కోసం యూజ్ చేస్తారండి. అయితే మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ స్ట్రాటజీ గురించి మనం నేర్చుకునే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ స్ట్రాటజీ అయినా సరే ఎవరు చెప్పినా సరే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఆ స్ట్రాటజీని కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలండి. ఆ వీడియోలో ఏం చెప్తున్నారు అనేది పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ స్ట్రాటజీ ఏంటి అనేది ఎలా చెప్తున్నారు, ఆ రూల్స్ ఏంటి, ఓకే బై సెటప్కి రూల్స్ ఏంటి, అలాగే సెల్ సెటప్కి రూల్స్ ఏంటి, అలాగే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టైం ఫ్రేమ్ ఏంటి అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే స్ట్రాటజీ అర్థం అయిన తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అసలు ఏం చెప్పారన్నది ఒకసారి రాసుకొని సరిగా అర్థం చేసుకున్నాం లేదా అన్నది. ఒకవేళ సరిగా అర్థం చేసుకోకపోతే ఆ వీడియోని మళ్ళీ చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. నోట్స్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవడం ఏంటంటే మనం విన్నది కానీ చెప్పింది కానీ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ మనం నోట్ చేసుకోవడం ఏంటంటే బాగా గుర్తుంటుందండి. సో మనం అలా నోట్స్ ప్రిపేర్ చేసుకుని దాన్ని మనం చార్ట్స్ మీద స్టాక్స్ డిఫరెంట్ స్టాక్స్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఆ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పి అప్లై చేయాలి. అంటే బ్యాక్ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ చేయడం అంటే ఏంటండి, మనం ఏదైనా స్టాక్ తీసుకున్నామంటే దానికి ఆల్రెడీ జరిగిపోయిన మార్కెట్ డేటా ఉంటుంది కదా, ఆ మార్కెట్ డేటాలోకి వెళ్ళి టైం ఫ్రేమ్స్ మనకి ఏ స్ట్రాటజీ అయినా తక్కువ టైం ఫ్రేమ్లో 1 minute కానీ 3 minutes కానీ 5 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే మనకి ఫాల్స్ సిగ్నల్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయండి. సో మనం ఎప్పుడు కూడా ఏ స్ట్రాటజీ అయినా హయ్యర్ టైం ఫ్రేమ్లో ట్రై చేస్తే మనకి రిజల్ట్ అనేది రిటర్న్స్ అనేవి బాగుంటాయండి. సో ఫస్ట్ ఏం చేయాలండి, మీరు ఏ స్ట్రాటజీ అయినా నేర్చుకున్న వెంటనే నోట్స్ ప్రిపేర్ చేసుకుని దాన్ని చార్ట్స్ మీద బ్యాక్ టెస్ట్ చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ చార్ట్స్ మీరు ఓపెన్ చేసి టైం ఫ్రేమ్స్ పెట్టుకుని, సో ఓకే ఆ స్ట్రాటజీలో ఏం చెప్పారు, బై రూల్ ఏంటి, సెల్ రూల్ ఏంటి, ఒకవేళ బై ఆర్డర్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే దానికి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోమన్నారు, టార్గెట్ ఎక్కడ పెట్టుకున్నారు, ఇవన్నీ మనం నోట్ చేసుకున్నాం కదండి. అవి స్లోగా మనం ఆ చార్ట్స్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఓకే అనలైజ్ చేసుకుంటూ, సో మనకి ఇక్కడ ఈ ప్యాటర్న్ మీరు ఐడెంటిఫై చేయగలిగారు అనుకోండి. సో మరి వాళ్ళ బై రూల్ ఏంటి, సెల్ రూల్ ఏంటి చెప్పుకుంటారు కదా, దాన్ని మీరు అప్లై చేసి వాళ్ళు చెప్పినట్టు రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అనేవి ఎక్కువ నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఎవ్రీడే. అంటే మనం ఇవాళ విన్నాం కదా అని చెప్పి రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్ అవగానే వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేసి డిమాట్ అకౌంట్లో వెళ్ళి దూకేసి మార్కెట్లో ట్రేడ్ చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదని నా ఒపీనియన్. ఎందుకంటే అలా చాలామంది లాస్ అయిన వాళ్ళు చూసాము. అలాగే ఏంటంటే ఎక్కువ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్ట్రాటజీ అనేది మనం ఈజీగా అడాప్ట్ చేసుకోగలం. అప్పుడు మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ చార్ట్స్ని చూడడం కానీ దాని మీద టైం స్పెండ్ చేయడం కానీ ఎందుకు చేయమంటున్నానంటే, అలా చేయడం వల్ల ఏంటంటే చార్ట్ రీడింగ్ అనేది మనకు అలవాటు అవుతుందండి. సో మనం ఈజీగా ప్యాటర్న్స్ చూడగానే మనకి ఐడెంటిఫై చేయడం కానీ, ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, బై ఆర్డరా సెల్ ఆర్డరా, సో వచ్చిన సిగ్నల్ అనేది ట్రూవా లేక ఫాల్స్ సిగ్నల్ అనేది కూడా మనం చూసుకోవాలండి. ట్రూ ఫాల్స్ సిగ్నల్ అనేది ఎలా చూసుకుంటాం అండి, అది వాల్యూమ్ని బేస్ చేసుకుని మనం కన్ఫర్మేషన్ చేసుకుని తర్వాత మనం అది బ్రేక్అవుట్ మనకి చెప్పుకున్నాం కదా, బ్రేక్ వచ్చినప్పుడు మనం ఆర్డర్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటాం కదా, బ్రేక్అవుట్ అనేది ఫాల్స్ ట్రూ అనేది మనం వాల్యూమ్తో కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు మనం ట్రేడ్లోకి దిగుతాం. అంటే బ్రేక్ అయిన క్యాండిల్ కాకుండా ఆ క్యాండిల్ హై బ్రేక్ అయినప్పుడు కానీ మనం అలాగా ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. అలాగే ఏంటంటే మనం ఏ స్ట్రాటజీ అయినా సరే, మరి ఎందుకు చెప్తున్నానంటే ఏ స్ట్రాటజీ అయినా ఫస్ట్ నేర్చుకుంటే తర్వాత రిటర్న్స్ అన్ని ఆటోమేటిక్గా అవే వస్తాయండి. నేర్చుకోకుండా వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటే తర్వాత మనం నేర్చుకున్న డబ్బులు ట్రేడ్ చేయడానికి మనం అప్పటికి డబ్బులు రిజర్వ్లో పెట్టుకోవాలి కదా. సో ఏదైనా స్ట్రాటజీ ఫస్ట్ నేర్చుకున్న తర్వాత అడాప్ట్ చేసుకున్న తర్వాత తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేస్తే మీకు ఆ ప్యాటర్న్ మీద కానీ లేకపోతే ఆ స్ట్రాటజీ మీద కానీ ఒక గ్రిప్ వస్తుంది. ఆ గ్రిప్ వచ్చిన తర్వాత మీరు స్లోగా అంటే మీరు బ్యాక్ టెస్ట్ చేశాక దాని రిజల్ట్స్ని బేస్ చేసుకుని దాని మీద
క్వాంటిటీ ఇంక్రీజ్ చేయాలా, లేకపోతే దాని మీద చెయ్యాలా, లేకపోతే దాన్ని ఏమైనా మోడిఫికేషన్ చేయాలా అనేది మీకు తెలిసి మీకు ఒక ఐడియా వస్తుంది. దాని ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోవడం అనేది మంచిది. ఎవరు చెప్పినా కూడా బ్లైండ్గా వెళ్ళి ట్రేడ్ చేయొద్దు. దాన్ని టెస్ట్ చేసుకుని మీకు అనుకున్న రిజల్ట్స్ కనిపించినప్పుడు మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అయితే ఇప్పుడు మనం స్ట్రాటజీ ఏంటనే చూద్దాం. మాస్టర్ క్యాండిల్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది ఏంటనే చూద్దాం. అంటే ఈ స్ట్రాటజీని టైం ఫ్రేమ్కి వచ్చి మీరు 1 minute కానీ 3 minutes కానీ 5 minutes కానీ టైం ఫ్రేమ్లో పెట్టి మీరు అప్లై చేస్తే ఒక్కోసారి ఏంటంటే ఫాల్స్ సిగ్నల్స్ అనేవి వస్తుంటాయండి. సో దానివల్ల ఏంటంటే మనం తీసుకున్న ట్రేడ్లో అంత రిజల్ట్స్ అనేవి కనిపించవు. ఓకేనా? సో మీరు ఎప్పుడు కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ అంటే మేబీ 15 minutes తర్వాత మీరు 30 minutes కానీ 45 minutes కానీ 1 hour కానీ పెట్టుకుంటే మీకు కొద్దిగా రిజల్ట్స్ అనేవి ఆ సిగ్నల్స్ అనేవి మీకు సిగ్నల్స్ వచ్చినప్పుడు కూడా అవి కరెక్ట్గా మన అంటే కంపేర్ టు ది లోయర్ టైం ఫ్రేమ్తో పోల్చుకుంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో సిగ్నల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఒకవేళ మనకు బ్రేక్అవుట్ వచ్చినా కూడా మనం బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం ట్రేడ్ తీసుకోవడం చేసి స్టాప్ లాస్ ప్రాపర్గా మెయింటైన్ చేసి బై కానీ సెల్ సైడ్ కానీ వెళ్ళినప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి బాగుంటాయండి. సో ఎప్పుడు ఆల్వేస్ హయ్యర్ టైం ఫ్రేమ్లోకి మీరు ఏ స్ట్రాటజీ అయినా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఒక హయ్యర్ టైం ఫ్రేమ్లో బాగా రిజల్ట్ వచ్చిందా స్లోగా, అప్పుడు మీరు ఏ టైం ఫ్రేమ్ కావాలంటే ఆ టైం ఫ్రేమ్లో అప్లై చేసుకుని ట్రేడ్ చేయడం వల్ల అనేది మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ బైక్ ఎలా వెళ్ళాలని మనం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇక్కడ చూసారనుకోండి, అసలు మాస్టర్ క్యాండిల్ అంటే ఏంటి? మాస్టర్ క్యాండిల్ అంటే ఏమీ లేదండి, ఒక క్యాండిల్ ఫామ్ అయ్యి అంటే ఒక పెద్దగా ఒక క్యాండిల్ ఫామ్ అయ్యి ఆ క్యాండిల్ తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ చూపిస్తాను మీకు ఇక్కడ ఇది ఓకే చూసారా, ఇది క్యాండిల్ పెద్దగా ఉంది కదా. ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్స్ అనేవి దీని హైని కానీ లోని కానీ బ్రేక్ చేయకుండా అంటే ఈ మాస్టర్ క్యాండిల్ యొక్క హైకి లోకి మధ్యలోనే ట్రేడ్ అవుతూ అంటే కన్సల్టేషన్ అవుతూనే ట్రేడ్ అయింది అనుకోండి. సో అప్పుడు ఎప్పుడైతే ఆ మాస్టర్ క్యాండిల్ యొక్క హై కానీ లో కానీ బ్రేక్ అవుతుందో లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది బై సెటప్ కదా. బై సెటప్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ మాస్టర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది కదా, ఇది గ్రీన్ కలర్లో పెద్దగా ఉంది కదా, ఇది మాస్టర్ క్యాండిల్ అనమాట. ఇది మాస్టర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత సెకండ్ క్యాండిల్ ఫామ్ అయింది. కానీ ఈ సెకండ్ క్యాండిల్ హై లో కూడా హై అనేది ఆ మాస్టర్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేయకుండానే దాని లోపల అనేది ఫామ్ అయింది. అలాగే సెకండ్ క్యాండిల్ యొక్క లో చూసారనుకోండి, ఈ మాస్టర్ క్యాండిల్ లో కన్నా లోపలికి ఉంది. అంటే మాస్టర్ క్యాండిల్ యొక్క హైకి లోకి మధ్యలోని క్యాండిల్ ఫామ్ అంటే ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం అనేది జరిగింది కాబట్టి ఓకేనా. సో ఇది ఇక్కడ మనకు బ్రేక్అవుట్ రావాలి. అలాగే నెక్స్ట్ క్యాండిల్ అంటే ఇప్పుడు మాస్టర్ క్యాండిల్ తర్వాత 3 కానీ 4 క్యాండిల్స్ కానీ ఈ రేంజ్ లోపలే ఫార్మేషన్ అంటే ఏంటంటే బయ్యర్స్ కంట్రోల్లో కానీ సెల్లర్స్ కంట్రోల్లో కాకుండా వాళ్ళు ఇండెసిషన్ అనమాట, అక్కడ అలా కన్సల్టేషన్ అవుతూ ట్రేడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలా ట్రేడ్ అయినప్పుడు ఏంటంటే మనకి ఈ మాస్టర్ క్యాండిల్ హై కానీ లో కానీ బ్రేక్ అయినప్పుడు మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది బై సెటప్ అనేది ఈ బిగ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది హై లో అనేది ఈ ప్రీవియస్ క్యాండిల్ కన్నా లోపల ఉన్నాయి. అలాగే తర్వాత నెక్స్ట్ కూడా ఈ రెడ్ కలర్ క్యాండిల్ కూడా మాస్టర్ క్యాండిల్ హైకి లోకి మధ్యలోనే, అలాగే నెక్స్ట్ అది, అలాగే నెక్స్ట్. సో అప్ టు 5 క్యాండిల్స్ అనేవి ఈ రేంజ్లోనే కన్సల్టేషన్ అవుతూ ట్రేడ్ అవుతూ వచ్చినాయండి. సో నెక్స్ట్ ఏమైంది, ఆ 6th క్యాండిల్ అనేది ఆ మాస్టర్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్అవుట్ చేసింది. ఓకేనా, ఆ హైని బ్రేక్ చేయడం వల్ల దీన్ని మనం ఏంటంటే మనం బై సైడ్కి ప్రిఫర్ చేయాలి. ఓకేనా, హై బ్రేక్ అయినప్పుడు బై సైడ్కి, లో బ్రేక్ అయినప్పుడు సెల్ సైడ్కి ప్రిఫర్ చేయాలి. సో ఇక్కడ హై బ్రేక్ అయింది కాబట్టి మనం బై సైడ్కి ప్రిఫర్ చేయాలి. ఇది బ్రేక్అవుట్ లైన్ అండి. ఇది ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ బ్రేక్అవుట్ అంటే అలాగే హై బ్రేక్ అయ్యి ఆ క్యాండిల్ అనేది ఆ హైకి పైన క్లోజ్ అవ్వాలి. పైన క్లోజ్ అవుతానే దాన్ని బ్రేక్అవుట్ కింద మనం కన్సిడర్ చేస్తామండి. సో ఈ హై కన్నా ఇది బ్రేక్అవుట్ వచ్చి మళ్ళీ కిందకు వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, విక్ ఒకటే పైకి ఉందనుకోండి, దాన్ని బ్రేక్అవుట్ కింద మనం కన్సిడర్ చెయ్యం. అలా కన్సిడర్ చేసి ట్రేడ్ చేస్తే మనం అనుకున్నట్టుగా అది ఆ ట్రేడ్ అనేది జరగదండి యాక్చువల్గా. అర్థమవుతుందా? ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత క్యాండిల్ అనేది పైన క్లోజ్ అవ్వాలి. ఓకేనా, సో ఆ క్లోజ్ అయిన తర్వాత ఆ క్లోజ్ అయిన క్యాండిల్ హైలో మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకుంటాం, దానికి టార్గెట్ ఏంటంటే ఇక్కడ మాస్టర్ క్యాండిల్ హైలో
ఈ మధ్య ఉన్న రేంజ్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం 10 రూపీస్ అనుకోండి. సో మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత అంటే ఈ బ్రేక్అవుట్ అయిన లైన్ దగ్గర నుంచి ఆ 10 రూపీస్ మనం టార్గెట్ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్అవుట్ అనేది మనం 10 రూపీస్ 100 రూపీస్ జరిగింది అనుకోండి, మన టార్గెట్ ఎంత 110 రూపీస్ అవుతుంది. మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా 110 అనేది మన టార్గెట్ అవుతుంది. సో మన టార్గెట్ హిట్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోతాం. స్టాప్ లాస్ అనేవి ఎక్కడ పెట్టుకుంటామండి, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ అనేవి మాస్టర్ క్యాండిల్ యొక్క లో దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో అర్థమైందండి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మాస్టర్ క్యాండిల్ బై సెటప్ పెట్టంటే ఒక క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఆ క్యాండిల్ తర్వాత 3 నుంచి 5, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 7 కూడా అవ్వచ్చు. సో ఈ మాస్టర్ క్యాండిల్ హైకి లోకి మధ్యలోనే ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతూ ఒకవేళ హై బ్రేక్ అయితే ఆ బ్రేక్ అయిన క్యాండిల్ పైన ఆ హైకి ఒకవేళ హై బ్రేక్ అయితే పైన మీకు ఆ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. అలా క్లోజ్ అయినప్పుడు మనం దాన్ని బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేస్తాం. అలా క్లోజ్ అయిన తర్వాత ఆ క్యాండిల్ యొక్క హైలో మనం ఏంటంటే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసిన టార్గెట్ అనేది ఏం పెట్టుకుంటామండి, మాస్టర్ క్యాండిల్ రేంజ్ అంటే ఈ లెంత్ ఎంత చూసారు. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ క్యాండిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేస్తే మనకి ఒక 10 పాయింట్స్ కానీ 15 పాయింట్స్ వచ్చింది అనుకోండి, అదే మనకి ఆ హై నుంచి అక్కడికి రేంజ్ పెట్టుకుంటాం. సో ఇది 100 దగ్గర బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, 110 దగ్గర పెట్టుకుంటాం. 110 అనేది మన టార్గెట్. మన మధ్యలో అంటే 102కి మీరు ఎంట్రీ తీసుకున్నా కూడా మనకి 110 అవుతుంది టార్గెట్. సో 110 టార్గెట్ పెట్టుకుని మనం ఎగ్జిట్ అయిపోతాం. దానికి స్టాప్ లాస్ అనేది ఈ మాస్టర్ క్యాండిల్ యొక్క లోలో మన స్టాప్ లాస్ పెట్టుకుని మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నానండి బై సెటప్. నెక్స్ట్ వచ్చి మనం మాస్టర్ క్యాండిల్ సెల్ సెటప్ ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. సో సెల్ సెటప్ కూడా సేమ్ అండి. సో కన్ఫ్యూజ్ అవడానికి అయితే ఏమీ లేదు, సింపుల్ థింగ్. ఫస్ట్ మన క్యాండిల్ అనేది పెద్ద క్యాండిల్ అనేది ఫామ్ అయిన తర్వాత క్యాండిల్కి నెక్స్ట్ 4 to 5 కానీ అంతకన్నా ఎక్కువ అవ్వచ్చు క్యాండిల్స్ అనేవి ఆ హై అంటే మాస్టర్ క్యాండిల్ యొక్క హై లో కూడా బ్రేక్ అవ్వకుండా ఆ మధ్యలో కన్సల్టేషన్ అవుతూ ట్రేడ్ అవ్వాలి. ట్రేడ్ అయిన తర్వాత ఒకవేళ ఆ మాస్టర్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అవుతే మనం సెల్ సైడ్ ఇక్కడ ఇది. సో ఇప్పుడు మాస్టర్ క్యాండిల్ యొక్క సెల్ సెటప్ ఏంటనేది మనం చూద్దామండి. సో మనం ముందు బై సెటప్ ఎలా ఇది కూడా అంతే, దానికి రివర్స్ మాట. అంటే మనకి బై సెటప్లో మనకి హై బ్రేక్ అయితే మనం బై సైడ్ ప్రిఫర్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఇందులో సెల్ సెటప్ ఏంటంటే లో బ్రేక్ అయితే మనం షార్ట్ తీసుకుంటాం. షార్ట్ అంటే మనం సెల్ సైడ్కి వెళ్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మాస్టర్ క్యాండిల్ ఉంది కదా, నెక్స్ట్ క్యాండిల్ అనేది హై బ్రేక్ చేయలేదు, లోని బ్రేక్ చేయలేదు, అంటే మాస్టర్ క్యాండిల్ హైకి లోకి మధ్యలోనే ఫామ్ అయింది. అలాగే థర్డ్ క్యాండిల్ కూడా హైకి మాస్టర్ క్యాండిల్ హైకి లోకి మధ్యలోనే ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోయింది. అంటే దాని హై లో కూడా ఈ మాస్టర్ క్యాండిల్ హై లోకి లోపలనే ఉన్నాయి, అంటే లోపలనే కన్సల్టేట్ అవుతూ క్లోజ్ అయింది. అలాగే థర్డ్ క్యాండిల్ కూడా అలాగే అయింది, హై లో కూడా విత్ ఇన్ మాస్టర్ క్యాండిల్ హై లోకి మధ్యలోనే ఉన్నాయి. అలాగే ఫోర్త్ క్యాండిల్ కూడా అలాగే ఉంది. ఫిఫ్త్ క్యాండిల్కి వచ్చి హై బ్రేక్ అవ్వలేదు కానీ లో వచ్చి ఆ మాస్టర్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసి ఆ బ్రేక్ లైన్కి బయటగా క్లోజ్ అయింది. సో దాన్ని మనం దీన్ని కన్సిడర్ చేస్తాం, బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేస్తాం. సో మనం ఇక్కడ ఆర్డర్ ఎక్కడ ఇది బ్రేక్అవుట్ లైన్ కదండి, ఈ బ్రేక్అవుట్ లైన్కి కిందనే క్లోజ్ అయింది కాబట్టి దీన్ని బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసి నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుందో అయితే మనం ఇక్కడ మనం సెల్ చేయాలి కాబట్టి ఈ క్యాండిల్ లోలో కొంత బఫర్ అంటే ఏమైనా బఫర్ అంటే 5 సెకండ్ 10 సెకండ్ పెట్టుకుని మనం బఫర్ యాడ్ చేసి మనం ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తామండి. సో దానికి కొంచెం కింద అంటే సెల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు 100 రూపీస్ దగ్గర క్లోజ్ అయిందంటే దానికి ఇంకా తక్కువ 98 రూపీస్, మామూలుగా 99.5 కానీ అలాగా మనం తక్కువ అంటే బై సైడ్కి వెళ్ళేటప్పటికి మనం బఫర్ అనేది యాడ్ చేస్తాం, సెల్ సైడ్కి వెళ్ళినప్పుడు బఫర్ అనేది మైనస్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఎంట్రీ ప్రైస్ చేసుకుని ఆ ఎంట్రీ ప్రైస్ ఇక్కడ కాబట్టి సెల్ చేస్తాం. సో మనం దీని టార్గెట్ అలాగా మనం బైకి చెప్పుకున్న ఇది టార్గెట్ మాస్టర్ క్యాండిల్ రేంజ్ ఎంత ఉందో ఒకవేళ 10 పాయింట్స్ ఉంటే 10 పాయింట్స్, 15 పాయింట్స్ ఉంటే 15 పాయింట్స్, అదే పాయింట్స్ సెల్ సైడ్ కూడా పెట్టుకుంటాం. అది ఎక్కడి నుంచి పెట్టుకోవాలి, బ్రేక్అవుట్ లైన్ దగ్గర నుంచి మనం ఆ టార్గెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 90 దగ్గర మనకి బ్రేక్అవుట్ ఉందనుకోండి, దానికి 10 పాయింట్స్ అంటే ఎంత అవుతుంది, 80 అవుతుంది. అంటే మనకి ఇక్కడ 88 దగ్గర ఎక్కడైతే ఉంటుందో మనం 90 దగ్గరే మనం టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ హిట్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోతుంది. దీనికి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలండి, మనకి సెల్ అవుట్ ఎగ్జిక్యూట్ చేయడం అంటే బైకి హై దగ్గర బ్రేక్ అవుతే మనం లో పెట్టుకుంటాం, సెల్కి లో దగ్గర ఎంట్రీ అవుతున్నాం కాబట్టి హై దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇస్ ఇట్ క్లియర్?
మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను అండి. మాస్టర్ క్యాండిల్ సెల్ ఏంటంటే లో బ్రేక్ అయ్యి ఈ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ఆ క్యాండిల్ యొక్క లోకి కింద మనం కొంచెం బఫర్ యాడ్ చేసుకుని సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తాం. దానికి స్టాప్ లాస్ వచ్చి మాస్టర్ క్యాండిల్ యొక్క హై దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో దాని టార్గెట్ వచ్చి మాస్టర్ క్యాండిల్ అనేది ఎంత రేంజ్ ఉందో, అంటే ఎంత హైట్ ఉందో అదే హైట్తో మనం టార్గెట్ ప్లేస్ చేసుకుంటాం. ఆ టార్గెట్ అనేది హిట్ అయితే మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇది షార్ట్ టర్మ్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ అండి. సో మీకు బై సెల్ క్లియర్గా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. దీన్ని మీకు చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ద్వారా మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా అర్థమవుతుంది, అంటే క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దాని ద్వారా మీరు కొన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కొద్దిగా ఇంకా ఈజీ అవుతుంది అన్నమాట ట్రేడ్ చేయడానికి కానీ బై సెటప్ కానీ సెల్ సెటప్ కానీ క్లియర్గా అర్థం. ఇది అర్థం అయిపోవడానికి ఏమీ లేదు, చాలా సింపుల్ స్ట్రాటజీ అండి ప్రైస్ యాక్షన్. సో క్యాండిల్ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ 4 to 3 కానీ 5 కానీ వాట్ ఎవర్ క్యాండిల్స్ నెంబర్స్ వదిలేండి. సో నీకు ఆ రేంజ్లో బ్రేక్ హై కాకుండా లో కాకుండా బ్రేక్ అవ్వకుండా కన్సల్టేషన్ అవుతూ, అంటే అది బయర్స్ కంట్రోల్లోకి వెళ్తలేదు, అలాగే సెల్లర్స్ కంట్రోల్లోకి అవ్వకుండా కన్సల్టేషన్ అవుతే ట్రేడ్ అయ్యి ఆ రేంజ్లో. సో హై బ్రేక్ అయితే బై సైడ్కి వెళ్తారు, లో బ్రేక్ అయితే సెల్ సైడ్కి వెళ్తారు. హై బ్రేక్ అయ్యి మనం బై సైడ్కి వెళ్ళినప్పుడు దానికి స్టాప్ లాస్ వచ్చి లో పెట్టుకుంటాం, అది మాస్టర్ క్యాండిల్కి లో పెట్టుకుంటాం. అలాగే సెల్ సైడ్ లో బ్రేక్ అయ్యి మనం సెల్ ఆర్డర్ తీసుకున్నప్పుడు దానికి స్టాప్ లాస్ వచ్చి ఆ మాస్టర్ క్యాండిల్ హై దగ్గర పెట్టుకుంటాం. టార్గెట్ అనేది మా మాస్టర్ క్యాండిల్ రేంజ్ అంటే హైట్ ఎంత ఉందో ఆ హైట్ మెజర్ చేసుకుంటాం. ఎన్ని పాయింట్స్ ఉంటే ఎన్ని పాయింట్స్ సెల్కైనా బైకైనా అయ్యే పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ హిట్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోతాం. ఈజీ అండి ఇది, అందులో అంత కష్టపడి అర్థం అవ్వకపోవడానికి ఏమీ లేదు. సో 1-2 సార్లు మీరు వీడియో చూసి నోట్స్ రాసుకుని దాన్ని మీరు కొద్దిగా చార్ట్స్ మీద ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా మీరు అడాప్ట్ చేసుకుని మీరు ట్రేడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? మీకు బీట్9 ఇప్పుడు ఈ సెల్ సెటప్ అదే మాస్టర్ క్యాండిల్ ఎలా ఐడెంటిఫై చేయాలి, బై ఎలా చేయాలి, సెల్ ఎలా చేయాలని మీకు చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని ద్వారా మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మనం చార్ట్స్లోకి వెళ్ళే ముందు మీకు ఒక్కటి చెప్తానండి, గుర్తుపెట్టుకొని మీరు. విషయం ఏంటంటే ఈ స్ట్రాటజీ అప్లై చేసే ముందు ఏంటంటే మనం అది ఈ ప్యాటర్న్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ప్యాటర్న్ అనేది ఎక్కడ ఫామ్ అయిందని చూసుకోవాలండి. ఒకవేళ ఈ ప్యాటర్న్ అనేది సపోర్ట్కి కానీ రెసిస్టెన్స్ కానీ అదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఫామ్ అయితే మీరు ట్రేడ్ తీసుకోవద్దు. అలానే మీరు ఈ ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలి, ఆ క్యాండిల్ బ్రేక్అవుట్ అంటే మాస్టర్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయినప్పుడు లేదా లో బ్రేక్ అయినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకుని మీరు ట్రేడ్ చేయాలి. సో మీకు టార్గెట్ అనేది ఏంటి, మాస్టర్ క్యాండిల్ సైజ్ ఎంత ఉందో అంతే మీరు టార్గెట్ ప్లేస్ చేసుకుని మీరు ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేనా? సో ఎప్పుడు కూడా రూల్స్ అనేది బ్రేక్ చేయకూడదు. ఏదైనా ఏ స్ట్రాటజీ చెప్పినా కూడా రూల్స్ని ఫాలో అవుతూ మీరు ట్రేడ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది మీకు ఫేవర్గా ఉంటుందండి. సో స్టాప్ లాస్ చెప్పాను కదండి, ఆ మాస్టర్ క్యాండిల్ బై సెటప్ అయితే మీరు ఆ మాస్టర్ క్యాండిల్ లోన్ మీరు స్టాప్ లాస్ కింద పెట్టుకుంటారు. ఒకవేళ సెల్కి వెళ్తే సెల్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారండి, మీరు మాస్టర్ క్యాండిల్ లోలో ఎగ్జిక్యూట్ చేస్తారు కాబట్టి ఆ మాస్టర్ క్యాండిల్ హైని మీరు స్టాప్ లాస్ కింద పెట్టుకుని మీరు ట్రేడ్ చేసుకోవచ్చండి. సో మీకు ఈ ప్యాటర్న్లో ఏంటంటే 1:2 టార్గెట్ అనేది చాలా ఈజీగా అచీవ్ అయిపోతారండి. సో అందులో ఏ డౌట్ లేదు. సరే, మన చార్ట్స్లో ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దామండి. మనం ఫస్ట్ అయితే రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. రూల్స్ మనం ఏం చెప్పుకున్నామండి, క్యాండిల్ ఫామ్ అయ్యి ఒక మాస్టర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ 3 క్యాండిల్స్ కానీ 4 క్యాండిల్స్ కానీ ఆ మాస్టర్ క్యాండిల్ హైకి లోకి మధ్యలోనే కన్సల్టేషన్ అవుతూ ట్రేడ్ అవుతూ ఉండాలండి. సో అలా ట్రేడ్ అయిన తర్వాత మనం బ్రేక్అవుట్ వచ్చేదాకా వెయిట్ చేసి ఒకవేళ హై బ్రేక్ అవుతే మనం బై సైడ్కి, అలాగే లో బ్రేక్ అవుతే సెల్ సైడ్కి వెళ్తాం. అటువంటి ఆపర్చునిటీస్ ఎక్కడైనా ఉన్నాయో లేదో చూడండి. సో ఇది లూప్ ఇన్ స్టాక్ అండి, ఇది 15 minutes టైం ఫ్రేమ్. అలాగే చార్ట్ టైప్ వచ్చి క్యాండిల్ స్టిక్స్ అండి. సో సెలెక్ట్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ ఎక్కడైనా ఆపర్చునిటీ చూద్దామంటే ఇక్కడ ఒక ఆపర్చునిటీ దొరికింది. ఇది ఒక క్యాండిల్, ఈ క్యాండిల్ హై లో మార్క్ చేద్దామండి. సో ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ యొక్క హై మార్క్ చేశాను, అలాగే రెడ్ క్యాండిల్ యొక్క లో మార్క్ చేశాను. సో నెక్స్ట్ క్యాండిల్ అనేది గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది హై కానీ లో కానీ ఈ మాస్టర్ క్యాండిల్ యొక్క హైని కానీ లోని కానీ బ్రేక్ చేయలేదు. సో విత్ ఇన్ ద రేంజ్. అలాగే నెక్స్ట్ క్యాండిల్ కూడా అలాగనే ఉంది, దాని హై మాస్టర్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేయలేదు, లో కూడా మాస్టర్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేయలేదు. అలాగే 3rd, 4th, 5th, 6th కూడా దాని హైస్ కానీ లోస్ కానీ మాస్టర్ క్యాండిల్ యొక్క హైని లోని బ్రేక్ చేయలేదు. సో విత్ ఇన్ ద రేంజ్, అంటే ఆ రేంజ్లోనే కన్సల్టేషన్ అవుతూ ట్రేడ్ అయినాయి.
అయితే సెవెంత్ క్యాండిల్ వచ్చి ఈ మాస్టర్ క్యాండిల్కి హై బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. ఓకేనా, పైన క్లోజ్ అయింది కాబట్టి దీన్ని వ్యాలిడ్ బ్రేక్అవుటా లేదా అన్నది ఎలా చూసుకోవాలండి, మన కింద వాల్యూమ్ చెక్ చేసుకోవాలి. మన కింద వాల్యూమ్ చెక్ చేసుకుంటే వాల్యూమ్ సఫిషియెంట్గా ఉంటే దాన్ని వ్యాలిడ్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేయాలి. ఫస్ట్ పాయింట్ వచ్చి ఆ క్యాండిల్ యొక్క రేంజ్లో అంటే ఆ హైకి లోకి మధ్యలోనే క్యాండిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఇది ఫస్ట్ రూల్ పాయింట్ వచ్చి మనకి మీట్ అయింది. సెకండ్ పాయింట్ వచ్చి ఈ మాస్టర్ క్యాండిల్ యొక్క హైని కానీ లోన్ కానీ బ్రేక్ అయితేనే ఆ ప్యాటర్న్ అనే దాన్ని మనం ఆ బ్రేక్అవుట్ వచ్చినప్పుడే మనం ట్రేడ్ అయితే తీసుకోవాలి. మనం బ్రేక్అవుట్ వచ్చింది, సెకండ్ పాయింట్ మీట్ అయింది. థర్డ్ పాయింట్ ఏంటంటే వ్యాలిడ్ బ్రేక్అవుటా లేదా ఫేక్ బ్రేక్అవుట్ అన్నది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే వాల్యూమ్ బేస్ చేసుకుని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ మనకి సఫిషియెంట్ వాల్యూమ్ ఉంది కాబట్టి దీన్ని మనం వ్యాలిడ్ బ్రేక్అవుట్ కానీ కన్సిడర్ చేసుకోవచ్చు. మనం దీన్ని మనకి ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలండి, ఈ క్యాండిల్ మనకి ఇక్కడ పైన క్లోజ్ అయింది కాబట్టి దీన్ని హైలో మనం ఎంట్రీ తీసుకుని స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, మాస్టర్ క్యాండిల్ యొక్క లో అంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకేనా, ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా, ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటాం అండి, ఈ మాస్టర్ క్యాండిల్ ఉంది కదా, రేంజ్ ఉంది కదా. రేంజ్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ లో ఉంది 917, హై వచ్చండి 921, అంటే ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్, ఇది 4 పాయింట్స్ దగ్గర 5 పాయింట్స్, నియర్లీ 5 పాయింట్స్ ఉందండి. అంటే మీకు ఆ టార్గెట్ అంటే 5 పాయింట్స్ పెట్టుకుంటారు పైకి. 5 పాయింట్స్ అంటే మీరు ఇక్కడ ఎక్కడన్నా ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హారిజాంటల్ లైన్ తీసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీని అంటే మనకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది కాబట్టి ఏదైతే క్లోజ్ అయిందో పైన బ్రేక్అవుట్ ఇచ్చి పైన క్లోజ్ అయిందో ఆ క్యాండిల్ యొక్క హై దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం బఫర్తో. బఫర్ అంటే జస్ట్ 5 పైసా కానీ 10 పైసా కానీ బఫర్ పెట్టుకుని మీరు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా, సో అక్కడ ఆర్డర్ తీసుకుంటే దానికి 5 పాయింట్స్ అంటే ఎంత అవుతుంది, 930 అవుతుంది, 925.45 కదా, 930 దగ్గర 930 దగ్గర పెట్టుకున్నాం. సో మనకి ఇక్కడ టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా మనకి ఈ మాస్టర్ క్యాండిల్ హైట్ ఎంత ఉందో అది పెట్టుకుంటే మనం ఇక్కడ ఆర్డర్ అనేది టార్గెట్ అనేది హిట్ అవుద్ది, మన ట్రేడ్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోతాం. సో ఇది అర్థమైంది కదండి, సింపుల్ ట్రేడ్ అండి ఇది. సో మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇక్కడ మనం ఆపర్చునిటీ ఐడెంటిఫై చేసుకుంటాం. సో మీరు క్యాండిల్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాని హైని లోని మార్క్ చేసుకుంటారు. సో తర్వాత బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తారు. అంటే మీకు ఆ క్యాండిల్ లో బ్రేక్ అవుతుంది, హై బ్రేక్ అయింది కాబట్టి బ్రేక్ అయిన బ్రేక్అవుట్ మనం వ్యాలిడ్ చేసుకోవాలంటే వాల్యూమ్ చూసుకుని మనం బ్రేక్అవుట్ చేసుకోవాలండి. సో వాల్యూమ్తో మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సో బ్రేక్అవుట్ అనేది ఎలా అవ్వాలండి, అది బ్రేక్ అయిన తర్వాత క్యాండిల్ అనేది పైన క్లోజ్ అయితేనే దాన్ని వ్యాలిడ్ బ్రేక్అవుట్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. సో మనకు వ్యాలిడ్ బ్రేక్అవుట్ తర్వాత ఆ క్యాండిల్ యొక్క హైలో మనం ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేసి ఈ మాస్టర్ క్యాండిల్ హైట్ ఎంత ఉందో అంటే ఈ రేంజ్ ఎంత ఉందో ఆ హైట్ మనం టార్గెట్ పెట్టుకుని మనం ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తామండి. దానికి స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే దానికి స్టాప్ లాస్ అనేది ఈ మాస్టర్ క్యాండిల్ లోలో పెట్టుకుంటాం. లోలో పెట్టుకుని ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తాం. మనకు టార్గెట్ పై హిట్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోతాం. సో ఇది బై సెటప్. అలాగే సెల్ సెటప్ ఏదైనా ఆపర్చునిటీస్ ఉందా లేదని చూద్దాం. సెల్కి అనేది ఎక్కడన్నా ఆపర్చునిటీస్ ఉందా లేదా అనేది చూద్దాం. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ రేంజ్ ఓకే ఇది మార్క్ చేద్దాం. ఓకే సో ఇది మాస్టర్ క్యాండిల్ కదా. సో దీని హైకి లోకి మధ్యలోనే ట్రేడ్ అవుతూ వచ్చేయండి. ఓకేనా, సో ఫస్ట్ మాస్టర్ క్యాండిల్ హై కానీ లో కానీ ఏది బ్రేక్ చేయకుండా లోపల కన్సల్టేషన్ అంటే బయర్స్ కంట్రోల్లో కానీ సెల్లర్స్ కంట్రోల్లో కానీ రాకుండా ఇండిసిషన్గా కన్సల్టేషన్ అవుతూ ట్రేడ్ అవుతూ వచ్చింది. తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనకి ఈ క్యాండిల్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. సో మనం ఈ క్యాండిల్ లోలో మనం ట్రేడ్ తీసుకుంటాం. దాని స్టాప్ లాస్ వచ్చి మాస్టర్ క్యాండిల్ హైలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. టార్గెట్ అనేది ఏంటి, ఈ మాస్టర్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని హై ఎంత ఉందండి, 914, 924 అంటే 10 పాయింట్స్ అండి. అక్కడ నుంచి 10 పాయింట్స్ పెట్టుకుంటాం. 10 పాయింట్స్ పెట్టుకుంటే 10 పాయింట్స్ 910, 920, 910 కాబట్టి 900. సో ఇక్కడికి దగ్గర టార్గెట్ మీట్ అయిపోయినట్టు. సో యాక్యురస్గా ఎగ్జాక్ట్ ప్లేస్ చేయకపోవచ్చు. ఓకే
ఓకేనండి. సో ఇక్కడికి మనకి టార్గెట్ హిట్ అయిపోగానే మనం జనరల్గా ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలని చెప్పారంటే మనకి ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడి నుంచి 10 పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి యాక్చువల్లీ. ఓకేనా, అక్కడి నుంచి టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా మనకి టార్గెట్ హిట్ అయిపోద్ది. మనం ఆర్డర్ తీసుకున్న దగ్గర నుంచి ప్లేస్ చేస్తే అది ఒకసారి హిట్ అవుద్ది, ఒకసారి హిట్ అవ్వకపోవచ్చు, ఒకసారి మనకి ఎక్కువ కూడా ఇవ్వచ్చు. బట్ ఏంటంటే మన ప్రాక్టీస్ అయితే గుడ్ ప్రాక్టీస్ అయితే ఏంటంటే బ్రేక్అవుట్ లైన్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి మనం 10 పాయింట్స్ పెట్టుకోవాలి. 914 అంటే 914కి 10 పాయింట్స్ మైనస్ చేస్తే అంత 904 ఇక్కడికి. సో మనకి టార్గెట్ ఈజీగా మనకి టార్గెట్ హిట్ అయిపోతుందండి. సో మనం ఈజీగా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇది అర్థమైంది కదండి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు క్లియారిటీ కోసం. సో మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేసామో మాస్టర్ క్యాండిల్ దాని హైని లోని మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకున్న తర్వాత మనం బ్రేక్అవుట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. మనం ట్రేడ్ తీసుకోకూడదు. మనం బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఆ బ్రేక్అవుట్ని కూడా మనం వ్యాలిడేట్ చేసుకోవాలండి. వ్యాలిడేట్ ఎలా చేసుకుంటామండి, కింద వాల్యూమ్ని బేస్ చేసుకుని మనం వ్యాలిడేట్ చేస్తాం. మనకి ఎక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, ఈ మాస్టర్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి బ్రేక్అవుట్ వచ్చింది, అలాగే వాల్యూమ్ కూడా సఫిషియెంట్గా ఉంది. సో మనం దీన్ని వ్యాలిడ్ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేస్తాం. అలానే మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, మనకి ఏ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చి బయట అదే ఆ లైన్కి కింద క్లోజ్ అయిందో ఆ క్యాండిల్ కన్నా కింద మనం ఆర్డర్ అనేది కొంచెం బఫర్ అంటే 5% 10% పెట్టుకుని ఆర్డర్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. మన టార్గెట్ అనేది ఏంటంటే మాస్టర్ క్యాండిల్ ఎంత రేంజ్ ఉందో ఎన్ని పాయింట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్ చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తే 924 914 దగ్గర 10 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ. ఆ 10 పాయింట్స్ అనేది బ్రేక్అవుట్ లైన్ ఉంది కదా, అక్కడి నుంచి మనం 10 పాయింట్స్ పెట్టుకోం. మనం ఆర్డర్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, 914 ఇక్కడ కదా, 914 దగ్గర నుంచి మనకు 10 పాయింట్స్ అంటే ఎంత అండి, 904. అంటే మనకి సెల్ సైడ్ మనం మైనస్ చేయాలి. సో మైనస్ అంటే ఇక్కడ దగ్గర అప్రాక్సిమేట్గా ఇక్కడ అంటే మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసామంటే ఇక్కడ 9-10 దగ్గర అంటే దగ్గర 4 పాయింట్స్ వచ్చింది. అంటే షార్ట్ టైంలో మనకి ఏంటంటే మనీ మేకింగ్కి ఇది ఒక సింపుల్ స్ట్రాటజీ అండి. ఇది బాగా వర్కౌట్ అవుతుంది. బట్ ఏంటంటే అది డిపెండ్స్ అపాన్ మీ ప్రాక్టీస్ మీద. ఎక్కువ నెంబర్ ఆఫ్ చార్ట్స్ మీద మీరు చార్ట్స్ అనలైజ్ చేసి మీరు ఈ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి సరిగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు లేదా, ఎంతవరకు మనకు అంటే ఇలా బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ ఎలా వచ్చినాయి, సో మీరు బాగా అడాప్ట్ చేసుకున్నారు లేదా అన్నది మీరు స్లోగా మీరు ఎంత టైం మీరు చార్ట్స్ మీద స్పెండ్ చేస్తే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మనం ప్రాపర్గా ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ఆన్ టైమింగ్లో అంటే టైమింగ్లో మనం కరెక్ట్గా ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది మనకి ఫేవరబుల్గా వస్తాయండి. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో దాని ప్రకారం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేస్తే వీడియో కదా నేను తొందరగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.